హాయ్ ఫ్రెండ్స్, మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇకపోతే రూప అసలు గర్భవతి కాదని, రాజుకి పిల్లలు పుట్టే యోగం లేదని తెలుసుకున్న ఒక్కసారిగా ముత్యాలు షాక్ అయిపోతుంది. విరూపాక్షి అలాగే అందరూ కూడా అలానే చూస్తుండిపోతారు. అదేంటి, అసలు రూప గర్భవతి కాదని, తన కడుపులో ఉన్న బిడ్డకు రాజు తండ్రి కాదన్న విషయం మరి ఎలా తెలిసింది? మరి ఏ విధంగా రాజు రూప ఇద్దరు కూడా భయపడని విధంగా జరిగింది? నిజంగా ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇకపోతే రాజు రూప అందరూ కూడా ప్లాన్ ప్రకారం వనభోజాలకి వెళ్ళడం, అక్కడ అందరు కూడా చాలా సంతోషంగా ఇక కబడ్డీ, ఖో అని చెప్పి అది ఇది అని చెప్పి ఆటలన్నీ కూడా ఆడుతూ ఉంటారు. రేణుక మాత్రం సమయం దొరికితే రూప గర్భవతి కాదన్న నిజాన్ని బయట పెట్టాలని ఆచితూచి అడుగులు వేస్తూ ఉంటుంది. ఇకపోతే ముత్యాలు మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటుంది రూప కడుపులో తన మనవడు పెరుగుతున్నందుకు. కానీ విజయాంబిక దీపక్ మాత్రం ఎలాగైనా వచ్చి రూప విషయం, రాజు విషయం బయట పెట్టాలని, హోటల్లో జరిగిన దానికి విజయాంబికకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి నిరూపించాలని అనుకుంటూ ఉంటారు. అనుకున్న ప్లాన్ ప్రకారమే ఇద్దరు కూడా వస్తూ ఉంటే అనుకోకుండా ఆటో దగ్గర మొబైల్ ఇక జేబులో నుంచి జారిపడడం, మొబైల్ అంతా పగిలిపోవడం, మళ్ళీ సెల్ రిపేర్కి ఇవ్వడం, తర్వాత వీడియో తీసుకొని మళ్ళీ విజయాంబిక దీపక్ ఇద్దరు కూడా వనభోజనాలకి బయలుదేరతారు. ఇకపోతే రాజు అలాగే రూప అందరూ కూడా కబడ్డీ ఆడడానికి సిద్ధమవుతారు. ముత్యాలతో అప్పలనాయుడు కయ్యానికి దూయడం, తర్వాత మల్లేషు వరాలు, ధనాలు అలాగే ధనాలు భర్త రాజు రూప ఇలాగే రేణుక అందరూ కూడా కయ్యానికి కాలు దువ్వి ఒకరి తర్వాత ఒకరు సరదాగా కబడ్డీ ఆడుతూ ఉంటారు. అనుకోకుండా రూప వాళ్ళ నాన్న అంటే ప్రతాపిక చాలా సంతోషపడుతూ ఉంటాడు. రాజు, ఎన్ని రోజుల తర్వాత నాన్న ముఖంలో సంతోషం చూసామో చూడు ఒకసారి అని ఏ విధంగా అంటూ ఉంటే చాలా సంతోషపడుతూ ఉంటాడు. వెంటనే ఇక ముత్యాలు కూడా నవ్వుతూ ఉంటుంది. ముత్యాలను చూసి ఈ విధంగా అంటూ ఉంటాడు, అమ్మాయి గారు ఒకసారి అమ్మకెళ్ళి చూడండి, అమ్మ కూడా ఎంత సంతోషంగా ఉందో అనగానే, అవును రాజు, వాళ్ళ సంతోషానికి అవధులు లేవు, వాళ్ళందరూ కూడా చిన్న పిల్లవాళ్ళు అయిపోయారు, ఎంతో సంతోషపడుతూ ఆడుతున్నారు అని ఈ విధంగా అనగానే, అవును అమ్మాయి గారు అని చెప్పి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏది ఏమైనా అందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి మనం ఇదంతా కూడా ప్లాన్ చేశాం. అనుకున్న ప్లాన్ ప్రకారమే అందరూ కూడా సంతోషంగా ఉన్నారు అని చెప్పి అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇకపోతే అప్పలనాయుడు ముత్యాలను చూసి, ఎన్ని రోజులైంది ముత్యాలు నిన్ను ఇలా చూసి అని చెప్పి అంటూ ఉంటాడు. ఇకపోతే విరూపాక్షి కూడా ప్రతాప్ వైపు చూస్తూ ఉంటుంది. ఒకప్పుడు నా సూర్య నవ్వితే చాలు అనుకున్నాను, ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్ళీ నీ ముఖంలో ఇలా చిరునవ్వు చూశాను సూర్య అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది. ఇకపోతే అందరు కూడా ఆడుతూ ఉంటారు. సరదాగా గెంతులు వేస్తూ ఉంటే రాజు కబడ్డీలో కూత కోసం రాగానే రూప పరిగెత్తుకుంటూ వెళ్ళి రాజుని గట్టిగా పట్టుకుంటుంది. అది చూసి రేణుక తట్టుకోలేక పరిగెత్తుకుంటూ వెళ్ళి రాజు రూప ఇద్దరిని కూడా విడదీసేస్తుంది. విడదీయగానే అక్కడున్న ప్రతి ఒక్కరు కూడా చూసి షాక్ అయిపోతారు. వెంటనే ఈ విధంగా అంటూ ఉంటుంది, పెద్దయ్య, వీళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నారు పెద్దయ్య, మనల్ని అందరినీ మోసం చేస్తున్నారు, అమ్మాయి గారు కడుపుతో లేరు అని చెప్పగానే ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. వెంటనే ఈ విధంగా అంటూ ఉంటుంది విరూపాక్షి గెటప్లో ఉన్న పద్మావతి ఇలా అంటూ ఉంటుంది, అదేంటి అలా ఎలా జడ్జ్ చేస్తారు? ఆటలు ఆడినంత మాత్రాన, ఎగిరినంత మాత్రాన తను గర్భవతి కాదని మీరు ఎలా అంటారు అని చెప్పేసి ఈ విధంగా విరూపాక్షి అంటూ ఉంటే, అయ్యో ఇదేంటి ఈవిడిలా మాట్లాడుతుంది, నేను చెప్పింది నిజమే కదా అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటే వెంటనే అక్కడున్న అందరూ కూడా చూస్తూ ఉంటారు. వెంటనే ఇలా బుక్ అయ్యానేంటి, నిజంగా ఆటలాడి గెంతులేసినంత మాత్రాన అమ్మాయి గారు కడుపుతో లేరని, గర్భవతి కాదని నేను ఎలా నిరూపించాలి అన్నట్లుగా అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది. అనుకోకుండా కూతకు వెళ్ళిన రూప ఒక్కసారిగా కుప్పకూలి కింద పడిపోతుంది. వెంటనే రాజు రూపని పట్టుకొని ఇక హాస్పిటల్కి తీసుకొని వెళ్తాడు. వెంటనే ముత్యాలు అలాగే అందరూ కూడా చాలా బాధపడుతూ హాస్పిటల్కి వెళ్ళిపోతారు. ఈలోపు విజయాంబిక ఇక ఫోన్ తీసుకొని వచ్చి, తమ్ముడు ఈ వీడియో చూడు అని చెప్పి రాజు రూపల్ని ఇరికించాలని అనుకుంటూ ఉంటుంది. అప్పటికే హాస్పిటల్కి వెళ్ళిన రూప గర్భవతి కాదని,
రాజుకి అసలు పిల్లలు పుట్టే యోగమే లేదని ఈ విధంగా రేణుక చెప్పించడంతో ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు. మరి రాజుకి పిల్లలు పుట్టే యోగం లేదు కాబట్టి రూప గర్భవతి అనే నిజం తెలిసినప్పటి నుంచి మరి విజయాంబిక అలాగే విరూపాక్షి అందరూ కూడా ఏం చేయబోతున్నారు, అసలు ఏం జరుగుతుంది అనేది చూడాల్సిందే.